ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్ గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. బోర్డు ఏంటి ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలట. నేను కూడా అదే చెప్తున్నాను. వీలే ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నారో తెలుసా? నువ్వేం మిస్ అవుతున్నా? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్, అది అదిరిపోతుంది. స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్ అది. ఏమో సార్, నాకు దానికి ఎక్కువ నవ్వు వస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఇంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. నా బంగారు తల్లి, మనం డబ్బులను తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు? ఏంటి పప్పా, మనకున్నాయని తెలియాలి కదా. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి. సో పాపని ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. డాన్స్ ఏమైనా వచ్చా? అదిరిపోయింది సార్ డాన్స్. ఒక్క నిమిషం, వెనక నేను చూసారు కదా, ఏం అదిరిపోయింది? ఏం చూసారు? లెక్కలనే బానే ఉన్నారా? సూపర్ అండి. ఆయన కృష్ణగాడు వచ్చాడు, 3600 ఇచ్చాడా? ఇచ్చాడండి. అప్పారాడు వచ్చి 18750 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. దుర్గారావు వచ్చి 830 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. మొత్తం 3 కలిపితే ఎంత? నీకు చిన్న లెక్క చెప్తావు, అడగండి. నేను హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా, 4 ఇడ్లీ ఇచ్చాడు. 2 నీకు ఇచ్చా, 2 ఈడికి ఇచ్చా. ఇంకా నా దగ్గర ఏముంటాయి? ఏముండవయ్యా, చట్నీ ఉంటది కదా. ఏంటి జమీందారు గారు, ఈ మధ్యన మరీ నన్ను మర్చిపోతున్నారు. ఈ టచ్ మిస్ ఎన్నో నెలలైంది. ఈ పై పాకెట్లో 30 తీసుకో, నా బ్యాక్ పాకెట్లో పెట్టేయ్. ఖుష్బు గారు, మీరు ఇడ్లీ అడిగారు కదా, ఇగోండి. ఇడ్లీ అంటే తెల్లగా ఉండాలి కదా, అదేనే బ్రౌన్ గా కనిపిస్తుంది. అన్ని మీ మనసులో తెల్లగా ఉండవు కదా. ఇప్పుడే వచ్చారా? ఎవరండి ఇవిడ? మన రెస్టారెంట్ ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్. అలాగే మా ఫ్యామిలీ సెట్ చేస్తాం, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం టిఫిన్ వచ్చే వరకు. అవునా? మీరు క్యాంప్కి వెళ్ళిపోయారు, పెళ్ళాం చేతిలో చిల్లి గవ్వలేదు. ఏంటండి డబ్బులు అడుగుతుందా? మీ ఫ్యామిలీ నన్ను అడుగుతారేంటి? మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళ గురించి నీకెందుకులే, పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారు. మీరేమో క్యాంపుల మీద క్యాంపులు వెళ్తున్నారు, మన ఇంట్లో ల్యాంప్ పారిపోయేది ఎవరు? నేను వచ్చాను కదా, నేను ఆర్పుతా. బల్లా కాదండి, ఈ రోజు మంగళవారం మొగోళ్ళకి కదా. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బాగా ఆగలేదు, బిర్యానీ తీసుకుంటారు. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. ఏమైంది? గుడ్డు లేదురా అందులో. హలో శాంతి, మా ఓడు కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, కొంచెం చూడవా? ఏమండి ఇంకేం కాలేదు కదండి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. అరే దొరా, ఒకసారి ఫాస్ట్ రూమ్ గారా, అయిపోయిందిరా. అవునా? సరే నువ్వు కాసేపు బయట. ఏమైందిరా, కదిలించలేదు? మంచి సాంగ్ అయితే తిప్పి అలాగేసాను అంతేరా, దాని గుండె అయిపోయిందిరా. దాన్ని చంపేసావు కదరా? చంపలేదురా. డెడ్ బాడీ తీసుకెళ్ళి కప్పిట్టిరా, తర్వాత చూసుకుందాం. ఆవిడ వచ్చేసిందిరా. చచ్చిపోయాను. సరే గానీ అదెవరు? మా ఫ్రెండ్ అలా ఆవిడ. మరి అది
ఎవరితో మాట్లాడుతున్నాడండి? దొరవలు ఆవిడ ఇది కదా ఆవిడ సిగ్గులేనదవా. అందుకనే బాధపడి ఎక్కేడుస్తుంది. ఎక్కేడుస్తుంది సరే, మీ మీద ఎక్కేడుస్తుంది ఏంటి? పెద్ద ఆర్టిస్ట్ అని పెళ్లి చేసుకున్నాను. ఒక రోజు నా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్టేటస్ పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏమే ఇదిగోనే మా ఆయన అనేలోపు మాయం. ఇంకోసారి దోమ కొడుతుందని అబ్బా అన్నాను, లేడు. దోమ ఎక్కువసేపు కుట్టిందన్ను. యాక్టింగ్ విషయంలో అస్సలు తక్కువ చేయొద్దు. ఇప్పుడు నన్ను భయపెట్టు. ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? చేసేస్తా. ఇదే యాక్టింగ్, ఇదే నా చేస్తున్నాను. వెళ్ళి ఏడిపించు. ఎలా ఏడుస్తాం? ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నానే. ఇది నా బతుకు. ఇలాంటి వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఏం చేయమంటారు? బాధపడద్దే. ఇది ఏడుపంటే. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేనంటే ఇచ్చా. ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టిస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే? బంగారం. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే మీ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. నీకు ములక్కాడ అంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నీకు పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఇడు కాడలానే ఉంచేస్తాడు. నాకంటే నొప్పులు వచ్చాయి, నెలలు నిండాయి. నీకే? నాకు సంవత్సరాలే నిండాయి కదనే. బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారో? రాజు అని పెట్టారు. అదేం పేరండి కొత్తగా? ఇప్పుడు మా అమ్మాయికి ఏం పెట్టారు అసలు పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం. నా మాట వినండి, అప్పుడప్పుడు తండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడప్పుడు తండ్రి గుడుగుడు కొంచెం. పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ ఆపుతావా? నీ పాదపూజ చేసి నా కాచు ఎలాగైపోయావు. ఎవరండి ఇది? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకుని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చీర ఎవరు? నీకేం కనిపించిందా? లేదు. చూసావా? నీ భ్రమ, ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. ఏమే ఓ టీయు ఎవడాడు? ఎవరు లేరండి, మీరు మరి ఆగు రే. లంచ్ లోకి ఏముండవు? ములంకాల కర్రీ చేశా. ఈ కాడ ఏముండదు గాని వారానికి నేను బాగుంటానా, రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా, చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. తలపొడుతుంది కాపీదే. కాఫీ కావాలంటే కాఫీ. రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చారు, మళ్ళీ 2 గంటలు మాయమైపోయారు, మళ్ళీ 4 గంటలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. కూర్చోండి, కాఫీ ఇస్తాను. ఒక్కోటి తెచ్చో కాపీ లేదేంటి? మరి రాత్రి 2 గంటలు మీరు ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళారు? మొగోడు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి, అయినా నీకు అవసరమా? మా పుట్టింటికి వెళ్ళిపోతారు. చెప్పరా, ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? చెప్పండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? చెప్పరా, డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్య నువ్వు కడుతున్నావు, ఆ తర్వాత చూసుకోండి. ముందు నా పని చేయండి. అరే మర్యాద అడుగుతుంది, చెప్పరా. రాత్రి 2 గంటలు అడిగెళ్ళు. అది అలా అడగండి. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయిలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా.
ఇది ఎలా ఆగు అంత తప్పేముంది బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా